నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీలో ప్రధాని మోదీ పర్యటన లేపాక్షి ఆలయంలో ప్రత్యేక పూజలు ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిలను నియమించిన ఏఐసీసీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వాన్యుడిగా గిరుగుడు రుద్రరాజు చంద్రబాబు కాష్ పిటిషన్ పై భిన్న అభిప్రాయాలు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని సీజేఐకి వినతి పశుసంవర్ధక శాఖ కేసులు ఏసీబీకి బదిలీ గొర్రెల పంపిణీ వ్యవహారంలో అక్రమాలపై కేసు నమోదు రామ మందిరం పేరుతో రాజకీయాలు బీజేపీ ఆర్ఎస్ఎస్ పై రాహుల్ గాంధీ విమర్శలు కృష్ణ జన్మభూమి అంశంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు మధుర షాహీ దర్గాలో సర్వేకు బ్రేక్లు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను హాస్పిటల్ కి తరలించడం, ఆ తర్వాత హైదరాబాద్ కు తీసుకెళ్లడం జరిగింది. తమ్మినేని గుండెపోటుకు గురయ్యారని తెలియగానే సిపిఎం శ్రేణులు ఆందోళన చెందాయి. చాలా మంది సిపిఎం కార్యకర్తలు హైదరాబాద్ కు వెళ్లారు. తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. తమ్మినేని గుండెపోటుకు గురయ్యారని తెలియగానే సిపిఎం శ్రేణులు ఆందోళన చెందాయి. చాలా మంది సిపిఎం కార్యకర్తలు హైదరాబాద్ కు వెళ్లారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. జనవరి 22న అయోధ్యలో జరిగే కార్యక్రమం ప్రధాని మోదీ కార్యక్రమమని అన్నారు. రామ మందిరం ప్రారంభోత్సవాన్ని రాజకీయ కార్యక్రమంగా మార్చారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. పొలిటికల్ ఫంక్షన్ కు కాంగ్రెస్ వెళ్లదని చెప్పారు. ఇండియా కూటమిలో చిన్న సమస్యలున్నాయని, పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి కలిసి పనిచేస్తుందన్నారు రాహుల్ గాంధీ. Bharat Jodo Yatra was a resounding success. Everybody, even the BJP people say it. Now, उसका अगला कदम जो
बीजेपी का जो मॉडल है, जो नफरत भरा हिंसा का मॉडल है, वो अन्याय का मॉडल भी है। उसमें 2-3 बड़े उद्योगपतियों को देश का पूरा धन मिल जाता है। जो ब्रॉड हमारी कम्युनिटीज हैं, सोशल ग्रुप्स हैं, दलित हैं, आदिवासी हैं, ओबीसी हैं, उनका पार्टिसिपेशन नहीं होता है। मैंने उदाहरण दिया, 90 अफसरों का मैंने उदाहरण दिया, और पूरे देश में इस बात को एक्सेप्ट की गई कि हिंदुस्तान की सरकार को जो ओबीसी हैं, दलित हैं, आदिवासी हैं, वो चलाते ही नहीं है। और बीजेपी आरएसएस का लक्ष्य एक्चुअली चुने हुए लोगों को हिंदुस्तान का पूरा फायदा, पूरा धन पकड़ाने का है। तो ये हम न्याय यात्रा में थोड़ी डिटेल में स्टेट वाइज हम ये बात जनता के सामने रखेंगे। ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిలను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన విడుదల చేసింది. పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు నిన్న పదవికి రాజీనామా చేశారు. గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది. రెండు 2021 జూలై 8న వైఎస్ఆర్టీపీని షర్మిల స్థాపించారు. ఇటీవల షర్మిల సొంత పార్టీ వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల జరగనున్న తరుణంలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను షర్మిలకు హైకమాండ్ అప్పగించింది. ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిలను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన విడుదల చేసింది. పీసీసీ చీఫ్ గా గిడుగు రుద్రరాజు నిన్న పదవికి రాజీనామా చేశారు. గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది.
2021 జూలై 8న వైఎస్ఆర్టీపీని షర్మిల స్థాపించారు. ఇటీవల షర్మిల సొంత పార్టీ వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదే అంశం మీద మా ప్రతినిధి సంతోష్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి సంతోష్. ఏదైతే ఏపీసీసీ అధ్యక్షురాలుగా అయితే గనక వైఎస్ షర్మిల నియమిస్తూ కూడా ఈ రోజు కాంగ్రెస్ ఏఐసీసీ కాంగ్రెస్ అయితే గనక ఈ రోజు ఆదేశాలు అనేది కూడా జారీ చేయడం కూడా జరిగింది. ఏదైతే రీసెంట్ గానే ఇటు వైఎస్ఆర్ టీపీ కాంగ్రెస్ లో విలీనం చేసిన అనంతరం కూడా ఇటు ఏపీకి బాధ్యతలు ఇస్తూ కూడా ఇచ్చినటువంటి యొక్క ఆదేశాలు చూసుకున్నట్లయితే కనుక ఇటు రాజకీయంగా అయితే కనుక రానున్న ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో పెద్ద ఎత్తున అయితే కనుక రాజకీయ సమీకరణాలు మారుతున్నాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే షర్మిల వైఎస్ఆర్ టీపీలో గతంలో అయితే కనుక తెలంగాణలో పోటీ చేస్తారు అనుకున్నప్పటికీ కూడా అక్కడ పోటీ చేయన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం 2024 ఎన్నికల్లో అయితే కనుక ఏపీలో అడుగు పెట్టనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే నిన్ననే కూడా ఇటు గిడుగు రుద్రరాజు సైతం కూడా ఇటు ఏపీసీసీ ప్రెసిడెంట్ గా అయితే కనుక రాజీనామా చేయడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు షర్మిలాని ఇటు నియమిస్తారు అని కూడా పెద్ద ఎత్తున అయితే కనుక చర్చలు జరిగిన నేపథ్యంలోనే ఎట్టగలికి ఈ రోజు అయితే కనుక నియమించడం కూడా జరిగింది. ఇంకా ప్రస్తుతం గిడుగు రుద్రరాజుకి అయితే కనుక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదైతే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా కూడా నియమిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ ఇటు షర్మిల సైతం కూడా స్పందిస్తూ తనకి ఇచ్చినటువంటి బాధ్యతలు నెరవేరుస్తాను అంటూ కూడా ఆయన ట్విట్టర్ వేదికకు కూడా స్పందించడం కూడా జరిగింది. అదే విధంగా ధన్యవాదాలు తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇంకా 2024 ఎన్నికలే ఇటు దృష్టిలో పెట్టుకొని ఇటు పెద్ద ఎత్తున అయితే కనుక కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి పునర్నిర్మించే దిశగా అయితే కనుక చేస్తానంటూ కూడా ఇటు షర్మిల అయితే కనుక తమ యొక్క ట్విట్టర్ లో అయితే ట్వీట్ చేయడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక 2024 ఎన్నికల ఫలితాల్లో ఇటు కాంగ్రెస్ ని గెలిపించే దిశలో అయితే కనుక తను పనిచేస్తాను అంటూ కూడా వ్యాఖ్యానించడం కూడా జరిగింది. ఇప్పటికే ఇంకా ఏదైతే వైసీపీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలు సైతం కూడా కొంతమంది ఇటు కాంగ్రెస్ లోకి వచ్చే యోచనలో ఉన్నట్టు కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ముఖ్యంగా ఇప్పటికే మంగళగిరి నుంచి ఆర్కే సైతం కూడా ఇటు షర్మిల తోటి తన ప్రయాణం ఉంటుందని చెప్తా ఉన్నారు. అయితే కాంగ్రెస్ గత 10 సంవత్సరాలుగా అయితే కనుక ఇటు ఏపీలో ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఇటు కాంగ్రెస్ పేరు అనేది లేకపోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం దివంగత నేత రాజశేఖర్ రెడ్డి తనేరాలు ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం, అదే విధంగా ఇటు ఏపీలో అడుగు పెట్టడం ఇప్పుడు రానున్న పరిణామాలు చూసుకున్నట్లయితే కనుక ఎంతో వేడెక్కుతున్నాయి రాజకీయంగా అయితే చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు వైసీపీ అదేవిధంగా టీడీపీతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ సైతం కూడా ఇప్పుడు గట్టి పోటీ ఇస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో వారు సైతం కూడా ఇప్పటికే కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారు. ఏదైతే షర్మిలతో ప్రయాణం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాము అంటూ కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికే కొంతమంది వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఛాన్స్ లేని నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే గతంలో కొంతమంది కాంగ్రెస్ నుంచే కూడా ఇటు వైసీపీలోకి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇటు షర్మిల సొంత గూటికి అయితే కనుక వెళ్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ పరిణామం ఇప్పుడు చోటు చేసుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ ని అయితే కనుక పునర్నిర్మించే విధంగా కూడా ఏదైతే ఎన్నికల్లో గెలుపు దిశగా అయితే కనుక షర్మిల తీసుకెళ్తారంటూ కూడా చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సంతోష్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.